నిన్న మొన్న ఫేస్బుక్ లో చూసాను వీడియో క్లిప్. బుల్రాజ్ అంటాడు పేరు. అదేదో వెంకటేష్ కొత్త సినిమా వచ్చింది. ఆ సినిమాలో యాక్టింగ్ చేయించారు ఆ పిల్లాడి చేత. పచ్చి బూతులు తిట్టిస్తున్నారు ఆ పిల్లడితో. అది ఏమి సందేశం ఇవ్వాలని? ఇప్పుడు అదే తిట్లు ఆ హీరోని ఇంట్లో తిట్టారనుకోండి తట్టుకోలేడు. అదే తిట్లు వాళ్ళ మనవలో పిల్లలో ఆ నిర్మాతను తిట్టారనుకోండి ఇంట్లో తట్టుకోలేడు. కానీ ఇలాంటి సన్నివేశాలు తీసి సమాజం మీదకి వదిలేస్తుంటే ఫేస్బుక్ లో ఆ బిట్లు కట్ చేసి పెట్టుకుని చాలా మంది ఆనందపడిపోతున్నారంటే సినిమాని సినిమాలా చూడండి అయ్యా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారంటే అక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు సినిమాని సినిమాలో చూస్తే చిన్నపిల్లలు అలా చూడరు. చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారు చూసి? మనం కూడా మన తాతని ఇలా తిట్టాలి, మనం కూడా మన అమ్మమ్మని ఇలా తిట్టాలి, తిట్టడం తప్పేమి కాదు అని వాళ్ళు నేర్చుకుంటారు. పక్కోడి పిల్లోడు అలా చెడిపోయాడని చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలా చెడిపోతే చూసి నవ్వుకోగలరా? పక్కోడి పిల్లోడు సిగరెట్ కాల్చినట్టు చూపిస్తే హ్యాపీగా చప్పట్లు కొట్టే ఈ పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పిల్లలు సిగరెట్లు కాల్చి పొగ వాళ్ళ ముఖాల మీద ఊస్తే అది చూసి తట్టుకోగలరా? తట్టుకోలేరు. డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సమాజానికి ఏమైనా సందేశం ఇస్తున్నారంటే ఏమి లేదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పేరుతో. ఆ దుష్ప్రభావం సమాజం మీద ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆలోచన చేస్తేనే భయం వేస్తుంది. అప్పుడు ఆలోచన చేయండి. మీరు మాట్లాడే బూతులు ఎవరు నేర్చేసుకుంటారు? మీ పిల్లలు నేర్చేసుకుంటారు. మీరు చేసే తప్పుడు పనులు ఎవరికి వచ్చేస్తాయి? మీ పిల్లలకు వచ్చేస్తాయి. నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల ఆ ప్రభావం ఎవరి మీద పడుద్ది? పిల్లల మీద పడుద్ది. సెల్ ఫోన్లు ఇస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. మీరు చూస్తే మీ జీవితాలు కూడా ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఏ కంటెంట్ తీసుకుంటున్నావో ఆ కంటెంట్ ప్రభావం నీ మీద ఉంటది.